నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచ దేశాల వ్యవహారాలలో వేలు పెట్టే విధానాలు ఇక అమెరికాలో కనిపించవు. విదేశాల విషయాలలో తలదూర్చే సంస్కృతి వైట్ హౌస్లో కనిపించదు. ఎన్నికల వేళ ట్రంప్ ఇచ్చిన హామీ ఇది. గెలిచిన తర్వాత 7 యుద్ధాలు ఆపింది నేనే, నన్ను మించిన శాంతి కాముకుడు ఎవరున్నారు లాంటి రాగాలు అందుకుంటూ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా రచ్చ చేసింది ట్రంపే. ఇన్ని చేస్తూ వచ్చిన అదే ట్రంప్ అగ్రరాజ్య అసలు స్వరూపాన్ని ఆవిష్కరిస్తూనే వచ్చారు. అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను అన్నింటినీ వెక్కిరిస్తూ వెనెజువెలా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంది అమెరికానే. ఆ విషయాన్ని ప్రపంచ దేశాలు మర్చిపోక ముందే ఇరాన్ మీద దాడులు పెట్టింది అగ్రదేశం. యుద్ధం మొదలై 15 రోజులైపోయింది. అమెరికా గెలిచింది లేదు, ఇరాన్ వెనక్కి తగ్గింది లేదు. కానీ యుద్ధ జ్వాలలు ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఇరాన్ ఆయువు పట్టు మీద అమెరికా దాడి చేసింది. యుద్ధం భీకర మలుపు తీసుకున్నట్టేనా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఆ కోణంలో కావచ్చు, లేదా తన బలం మీద అతి నమ్మకం కావచ్చు, యుద్ధం జస్ట్ 4-5 రోజుల్లోనే ముగుస్తుంది, ఇరాన్ దారికొస్తుంది అని భావించారు ట్రంప్. కానీ 2 వారాలు గడిచినా ఇరాన్ తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. హర్మూజ్ జలసంధి కేంద్రంగా టెర్రర్ పుట్టిస్తోంది. అటు చూస్తే అమెరికాలోనూ ట్రంప్ తీరుపై అసహనం పెరుగుతుంది. ఇటు చూస్తే ఒకవైపు ఇజ్రాయెల్తో, మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక బలంతో ఇరాన్ పోరాటం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయువు పట్టు మీద దాడి చేశారు ట్రంప్. ఖర్గ్ ఐలాండ్ మీద దాడి ట్రంప్లో పెరుగుతున్న అసహనానికి సంకేతమా? అదే స్థాయిలో బదులు చెబుతామునంటున్న ఇరాన్ అన్నంత పని చేస్తే యుద్ధం మిడిల్ ఈస్ట్ ని దాటుకొని ప్రపంచమంతా వ్యాపిస్తుందా? ప్రపంచ రాజకీయాలను శాసించేది, నడిపించేది డాలర్ మాత్రమే కాదు, ముడి చమురు కూడా. ఆ ముడి చమురుపై ఆధిపత్యం, నియంత్రణ లక్ష్యంగా అమెరికా వేసే ఎత్తులు ఎన్నో సంక్షోభాలకు, యుద్ధాలకు కారణమని చెప్పడానికి చరిత్ర నిండా ఎన్నో ఘటనలున్నాయి. వర్తమానంలో జరుగుతోన్న యుద్ధముంది. చమురు నిక్షేపాలు అత్యధికంగా కలిగిన దేశాల జాబితాలో సౌదీ అరేబియాది 2వ స్థానం. మరి మొదటి స్థానం ఎవరిదో తెలుసా? వెనెజువెలాది. కానీ ఆ దేశం పరిస్థితి ఘోరంగా ఉంది. అలానే అత్యధికంగా చమురు నిక్షేపాలు కలిగిన దేశాల జాబితాలో ఇరాన్ది 3వ స్థానం, ఇరాక్ది 4వ స్థానం. ఆ దేశాలు అమెరికా విధించిన ఆంక్షల మధ్య నలిగిపోయి పేదరికంతో, ఉగ్రవాదంతో కొట్టుమిట్టాడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే చమురు నిక్షేపాలు ఉండడం ఒక వరం. కానీ ఆ చమురు నిక్షేపాలు అమెరికా కనుసన్నల్లో లేకపోతే ఆ వరమే శాపమైపోతోంది. ఇప్పుడు ఆ శాపం చమురు నిక్షేపాలు ఉన్న దేశాలకే పరిమితం కావడం లేదని, ప్రపంచ దేశాలను కూడా యుద్ధ జ్వాలలు వణికిస్తున్నాయని ఇరాన్ యుద్ధం తేల్చి చెబుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి 15 రోజులు గడిచింది. రోజుల్లోనే తేల్చేస్తామని భావించిన అమెరికా యుద్ధంలో ఇంకా విజయం సాధించలేదు కదా. కనీసం ముడి చమురు సంక్షోభాన్ని, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుని కూడా అంచనా వేయలేకపోయింది. 14వ తేదీన ఇరాన్ లొంగిపోతుందని 3 రోజుల ముందు చెప్పిన ట్రంప్ ఆ 14వ తేదీనే ఇరాన్ ఆయువు పట్టు మీద భీకర దాడులు చేశారు. ఖర్గ్ ఐలాండ్ పై అమెరికా చేసిన దాడులతో యుద్ధం మరింత ఉధృతమైనట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఖర్గ్ ఐలాండ్ పై దాడులకు తగిన సమాధానం చెప్తామని ఇరాన్ హెచ్చరిస్తుంటే, ఇప్పటికైనా లొంగకపోతే ఖర్గ్లోని చమురు నిల్వలపై దాడులు తప్పవని అమెరికా హెచ్చరిస్తోంది. దీంతో ఇరాన్ యుద్ధాన్ని ఖర్గ్ ఐలాండ్ పై దాడులకు ముందు, తర్వాత అని చూడాల్సిన పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసింది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన ఖర్గ్ ఐలాండ్ పై యుఎస్ బలగాలు దాడి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడి చేసిందన్నారు. ఖర్గ్లోని సైనిక కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడుల్లో ఇదొకటిగా ట్రంప్ అభివర్ణించారు. అయితే ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదని వెల్లడించారు. ఇరాన్ లేదా మరెవరైనా హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను అడ్డుకుంటే వెంటనే చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే దిశగా ఆలోచన చేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయిల్ ఇరాన్ చమురు క్షేత్రాలపైన దాడి చేసినప్పుడు కూడా మన ట్రంప్ కాస్త కోపగించాడు అని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అమెరికానే చెబుతోంది ఇరానియన్ మిలిటరీ టార్గెట్స్ కాదు, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కూడా దాడి చేస్తామని. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేయడం ద్వారా
ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాదు, భవిష్యత్తులో ఈవెన్ అమెరికా అనుకూల ప్రభుత్వం వచ్చినా ఇరాన్లోని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటే చేయగలిగింది ఏమీ ఉండదు. అందువల్ల అమెరికా కోరుకుంటున్న రెజీమ్ చేంజ్, ఇరాన్ ప్రజల కొరకే ఇదంతా చేస్తున్నామని ఇప్పటిదాకా చెప్తున్నారు కదా. మరి ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ధ్వంసం చేస్తే ఇరాన్ ప్రజలకు ఏ రకంగా లాభం కలుగుతుంది? పర్షియన్ గల్ఫ్ లో ఖర్గ్ ఒక చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఈ ద్వీపం ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. ఉద్రిక్తతల్లో ఇప్పటి వరకు ఈ ఐలాండ్ ని టచ్ చేయని ట్రంప్ తాజాగా ఇక్కడ దాడులకు పాల్పడడం ఉలికిపాటుకు గురిచేసింది. ఈ పరిణామాలతో యుద్ధం మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే భగ్గుమంటున్న చమురు ధరలు మరింత దూసుకెళ్లే అవకాశం ఉంది. పర్షియన్ సామ్రాజ్యం నాటి నుంచే అంటే 2000 ఏళ్లకు ముందే ఈ చిన్న దీవి గల్ఫ్ లో వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషించింది. సహజ నీటి వనరుల కారణంగా ఈ ప్రాంతంలో ఆహారం, ఇతర ఉత్పత్తుల వాణిజ్య మార్పిడికి కొంతకాలం పాటు ఇదొక ముఖ్యమైన ఓడరేవుగా మారింది. 1950లలో షా మహమ్మద్ రెజా పెహ్లావీ పాలనలో హైడ్రోకార్బన్ నిల్వ, పంపిణీ కేంద్రం నిర్మాణం మొదలైంది. కొద్ది కాలంలోనే ఇది ప్రధాన ఎగుమతి కేంద్రంగా మారింది. నిజానికి ఈ దీవి మౌలిక సదుపాయాల్లో కొంత భాగం అమెరికా కంపెనీలకు చెందినది. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం వరకు వారు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించారు. కర్క్ దీవిలోని మౌలిక సదుపాయాలు దేశ ఇంధన పరిశ్రమలో కీలకంగా పనిచేస్తున్నాయి. ఇరాన్ 3 ప్రధాన సముద్ర చమురు క్షేత్రాలైన అబూజర్, ఫోరౌజాన్, దోరూద్ నుంచి ముడి చమురు ఈ టెర్మినల్ కి చేరుతుంది. సముద్రం అడుగున ఉన్న పైప్ లైన్ల ద్వారా చమురును అక్కడికి తరలిస్తారు. ఇక్కడే ముడి చమురును ఎగుమతి కోసం ప్రాసెస్ చేస్తారు. ఈ టెర్మినల్ ద్వారా రోజుకు సుమారు 1.3 మిలియన్ బ్యారెళ్ల చమురు వెళుతుందని అంచనా. ఇక్కడ నిల్వ సామర్థ్యం 18 మిలియన్ బ్యారెళ్లు. యుద్ధం ముగించేది మేమే అని తొలి నుంచి చెబుతోన్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కి చెందిన ప్రముఖ ఐటీ కంపెనీల మీద కూడా దాడి చేస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ఆయువు పట్టు మీద అమెరికా భీకర దాడులు చేసింది. దీంతో అమెరికాతో సంబంధం ఉన్న సంస్థల చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ వార్న్ చేస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే అరబ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామంటోంది. ఆ దిశగా ఇరాన్ యుద్ధాన్ని టర్న్ చేస్తే అది ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ఖర్గ్ ఐలాండ్ మీద దాడులు చేయడంతో తాము మరింత తీవ్రంగా యుద్ధం చేయబోతున్నామని అమెరికా తేల్చి చెప్పేసింది. తాము అదే స్థాయిలో ప్రతిదాడులు చేస్తామని చెప్పడానికి ఇరాన్ కూడా రెడీ అయితే గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు అనేక కోణాల్లో సంక్షోభాన్ని ఎదుర్కోవలసిందే. ఇరాన్ మళ్ళీ ఇతర పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ప్రాక్సీస్ కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేసే అవకాశం ఉంది. అంటే ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అమెరికా దాడి చేస్తే తోటి గల్ఫ్ దేశాల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీ గతంలో సౌదీ అరేబియాకు యమన్కు మధ్య జరిగిన వివాదాలున్న సమయంలో ఇరాన్ మిత్రులైనటువంటి హూతీలు సౌదీ అరేబియాలోని సౌదీ అరామ్కో కంపెనీపై దాడి చేస్తే 50% సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ ఎగిరిపోయింది. సో అందువల్ల రేపు జరగబోయే ప్రమాదం ఇక్కడితో ఆగదు. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అటాక్ కౌంటర్గా ఇరాన్ కూడా సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి దేశాల్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు పెంచుతుంది. అప్పుడు గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ తీవ్ర స్థాయికి చేరి వరల్డ్ ఎకానమీ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. గతంలో కూడా ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో ఈ దీవిలోని చమురు టెర్మినళ్లపై పలుమార్లు దాడులు జరిగాయి. ప్రస్తుతం కూడా భారీ చమురు మౌలిక సదుపాయాలు మరియు కీలక నౌకా మార్గాలకు సమీపంలో ఉండడంతో ఖర్గ్ దీవి పర్షియన్ గల్ఫ్ లో అత్యంత వ్యూహాత్మక కేంద్రంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఇరాన్ ఎలాంటి ప్రతిదాడులకు దిగుతుందన్న ఆందోళన ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఒకవేళ ఇరాన్ అరబ్ దేశాల చమురు క్షేత్రాలపై విరుచుకుపడితే అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఖర్గ్లోని ఆయిల్ ట్యాంకర్స్ పై దాడులకు దిగడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ఖర్గ్ ఐలాండ్ పై దాడుల తర్వాత యుద్ధంలో జరిగే పరిణామాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటుగా ప్రపంచ ప్రజల జీవనంపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఖర్గ్ ఐలాండ్ మీద దాడితో ఇరాన్ రగిలిపోతుంది.
మరోవైపు హర్మూజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే కర్గ్ ఐలాండ్తో చమురు సదుపాయాల మీద కూడా దాడులు తప్పవు అని అమెరికా హెచ్చరిస్తోంది. అటు ఇరాన్ అమెరికాతో సంబంధం ఉన్న చమురు సంస్థల టెర్మినల్స్ వేటిని వదిలిపెట్టమో అని చెబుతోంది. దీంతో గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులను ఉధృతం చేస్తుందా అన్న ప్రశ్న ఆందోళన పెంచుతోంది. అదే సమయంలో అరబ్ దేశాలను టార్గెట్ చేయాలి అనుకుంటే ఇరాన్ చమురు క్షేత్రాల మీద కన్నా నీటి సరఫరాను లక్ష్యంగా చేసుకుంటుంది అన్న విశ్లేషణలు మిడిల్ ఈస్టులో మరింత టెన్షన్ పెంచుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధాన్ని కర్గ్ ఐలాండ్పై దాడికి ముందు, దాడి తర్వాత అని చూసే తరహాలో వార్ టర్న్ అవుతుందా? ఇరాన్ సైనిక సామర్థ్యం ఇక అయిపోయింది. యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికా ఇలానే చెబుతోంది. కానీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన అమ్ముల పొదులోని బలమైన అస్త్రాలు బయటకు తీస్తోంది. రాత్రివేళ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై మిజైళ్లను ఎక్కుపెడుతోంది. అంతేకాదు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నగరంపై డ్రోన్ల దాడులు చేస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిపై తన పట్టుని నిలబెట్టుకుంటూ ప్రపంచ దేశాలను ముడి చమురు సంక్షోభంలోకి నెట్టేసింది. దీంతో కర్గ్ ఐలాండ్ మీద దాడులు చేసేదాకా యుద్ధాన్ని తీసుకెళ్లిన అమెరికా హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే కర్గ్ ఐలాండ్లోని చమురు మౌలిక సదుపాయాల మీద దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. అదే సమయంలో హర్ముజ్ జలసంధిపైన పట్టు సాధించే క్రమంలో అమెరికా వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే మిడిల్ ఈస్ట్ కు అమెరికా మెరైన్ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్ దళాలను మోహరించింది. యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌకలో 2500 మెరైన్ కమాండోలతో పాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు మిడిల్ ఈస్ట్ కి పంపింది. అమెరికా మెరైన్ యూనిట్లు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. మెరైన్ కమాండోలు సముద్రంతో పాటు భూమిపైన, అలానే వైమానిక దాడుల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వాళ్ళు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా స్పందించే ఎలైట్ దళాలు ఇవి నేవీ పరిధిలో ఉంటూ స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. నౌకల నుంచి నేరుగా శత్రువుల భూభాగంపై దాడి చేయటంలో వీరు నిపుణులు. సంక్షోభ సమయాల్లో ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా అత్యంత వేగంగా చేరుకుని పోరాడగల సామర్థ్యం వీరి సొంతం. మెరైన్ కార్ప్స్ సొంత విమానాలు, హెలికాప్టర్లు, ఆయుధాలు మరియు కమాండోలతో స్వతంత్రంగా పనిచేస్తుంది. అరబ్ దేశాల్లోని అమెరికాకు చెందిన చమురు మౌలిక సదుపాయాల మీద దాడులు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది ఇరాన్. కర్గ్ ఐలాండ్ మీద దాడులకు బదులు చెబుతామని తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో అరబ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులకు దిగితే యుద్ధం మరింత తీవ్రతరమైనట్లే అని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లోని మంచినీటి వస్తువులపై ఇరాన్ దాడులు చేస్తే పరిస్థితి మరింత క్షీణిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అరబ్ దేశాల్లోని డీసాలినేషన్ ప్లాంట్స్ పై ఇరాన్ ఫోకస్ పెట్టింది. అరబ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటి శుద్ధి ప్లాంట్లు ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60% డీసాలినేషన్ ప్లాంట్లు అరబ్ దేశాల్లోనే ఉన్నాయి. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల ప్రజలు తాగునీటికి అత్యధికంగా వీటిపైనే ఆధారపడ్డారు. దీంతో ఇప్పుడు ఇరాన్ వాటి మీద దృష్టి పెట్టింది. అటు ఇరాన్లోని డీసాలినేషన్ ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్కు నష్టం తక్కువే. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యాంలు, భూగర్భ జలాల మీద ఆధారపడుతుంది. అందువల్ల తీర ప్రాంత డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అరబ్ దేశాలకు అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రపంచ దేశాలకు చమురు కేంద్రంగా మరిన్ని కష్టాలు తప్పవు. గల్ఫ్ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వ్యవసాయం, ఆహార ఉత్పత్తి కూడా ఇప్పుడు డీసాలినేషన్ నీటిపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితి నీటి మౌలిక సదుపాయాలను ఒక వ్యూహాత్మక బలహీనతగా మార్చింది. యుద్ధం నేపథ్యంలో డీసాలినేషన్ ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా కనుక ఆగిపోతే ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80% నుంచి 90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే ముడి చమురు ఉత్పత్తి నిలిచిపోయి చమురు ధరలు ఊహించినంత పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీటి శుద్ధి ప్లాంట్లే లక్ష్యంగా సాగుతున్న దాడులు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పంతం, పట్టుదల, తిక్క, మూర్ఖత్వం, అహంకారం, నియంతృత్వం ఎవరు ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. పుతిన్, కిమ్ మాత్రం తాము ఏమనుకుంటే అది చేస్తారు. అమెరికాను లెక్క చెయ్యరు.
ఆ దేశం విధించే ఆంక్షలకు తల వంచరు. అలాంటి ఇద్దరు నేతలు ఇరాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ యుద్ధాన్ని ఖండించడం వరకే రష్యా పరిమితమైతే కిమ్ ఒక అడుగు ముందుకేశారు. ఇరాన్ కోరితే సైన్యంతో పాటు క్షిపణులు కూడా పంపుతామన్నారు. ఇరాన్కి బహిరంగంగా మద్దతు పలికిన ఏకైక నాయకుడు కిమ్ జోంగ్ ఉన్. ఇప్పుడు యుద్ధం భీకర రూపం దాల్చుతోన్న వేళ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 క్షిపణి పరీక్షలు నిర్వహించింది నార్త్ కొరియా. అసలు కిమ్ మనసులో ఏముంది? ఇప్పుడు క్షిపణి పరీక్షలు నిర్వహించడం వెనుక కిమ్ ఎత్తుగడ ఏంటి? అమెరికాకి ఈ యుద్ధంలో కలిసిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఇరాన్ మాత్రం ఒంటరిగానే ఉంది. ఇరాన్కి సుదీర్ఘకాలంగా రష్యా మిత్రదేశం. కానీ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని రష్యా ఖండించడానికి పరిమితమైంది. సైనిక, ఆయుధ సహకారం అందించే దిశగా ముందుకు రాలేదు. దానికి బలమైన కారణం ఉంది అంటున్నారు పుతిన్. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ కు చెందిన దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నారని, ఇజ్రాయెల్ ని మేము దాదాపు రష్యన్ మాట్లాడే దేశంగానే చూస్తున్నామని పుతిన్ చెబుతున్నారు. ఆ కారణం వల్లే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ జ్వాలలు భగ్గుమన్న ప్రతిసారి రష్యా ఇరాన్కి తమ మద్దతుని పరిమితం చేస్తోంది. 6 నెలల క్రితం ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటిందని వ్యాఖ్యానించింది. దీన్ని తాము చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని బీజింగ్ చెప్పింది. ఆ తర్వాత అమెరికా కూడా సీన్లోకి వచ్చింది. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసింది. అయినా అటు మాస్కో కానీ ఇటు బీజింగ్ కానీ ఇరాన్కి ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. రష్యా, చైనాలు ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండించడానికే పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా నార్త్ కొరియా సీన్లోకి వచ్చింది. ఇరాన్పై అమెరికా దాడులను ఖండించిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ యుద్ధంలో ఇరాన్కి అండగా నిలుస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇరాన్ కనుక కోరితే ఇజ్రాయెల్ని మట్టి కరిపించడానికి అవసరమైన మిజైల్స్ పంపిస్తామన్నారు. అక్కడితో కిమ్ ఆగలేదు. వాటిని తుడిచిపెట్టడానికి మా ఒక్క మిజైల్ చాలు అని తేల్చేశారు. దీంతో అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో నార్త్ కొరియా కూడా ఉంది. ఒక్క మిజైల్ చాలు అన్న కిమ్ మాటలకు అర్థం అణుబాంబే అన్న చర్చ కూడా అంతర్జాతీయంగా సాగుతోంది. అమెరికాపై ఒంటికాల మీద లేవడమే కాదు, అమెరికా ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా క్షిపణి ప్రయోగాలు చేస్తూ ధిక్కార స్వరం వినిపించడంలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శైలి ప్రత్యేకం. ఇరాన్కి మద్దతు ప్రకటించడంతో పాటుగా అవసరమైతే ఆయుధ, సైనిక సాయం అందిస్తానన్న కిమ్ అటు యుద్ధం సాగుతున్న వేళ ఇటు అమెరికాకి మరో షాక్ ఇచ్చారు. అమెరికా ఒకవైపు ఇరాన్పై యుద్ధం చేస్తోంది. మరోవైపు అమెరికా, సౌత్ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా ఏకంగా 10 క్షిపణులను ఒకేసారి ప్రయోగించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ సమీపం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు జపాన్ రక్షణ శాఖ ఈ పరిణామాలపై స్పందించింది. కిమ్ సర్కారు ప్రయోగించిన ఆయుధాలు తమ దేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల ఉన్న సముద్ర జలాల్లో పడినట్లు తెలిపింది. ఈ వారం ఆరంభంలోనూ నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఓ యుద్ధ నౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. తమ దేశంపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించడానికే ఈ శక్తివంతమైన క్షిపణులతో ప్రయోగాలు చేస్తున్నట్లుగా కిమ్ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ మీద అమెరికా మరింత భీకర దాడులు చేస్తున్న వేళ యుద్ధంలో ఇరాన్కి అండగా నిలుస్తామని ప్రకటించిన కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో మరింత టెన్షన్ రాజేశారు. మరోవైపు యుద్ధం ముగిస్తే ముడి చమురు, గ్యాస్ సంక్షోభ కోరల నుంచి ప్రపంచ దేశాలు బయటపడతాయని అంతా ఆశగా చూస్తున్న వేళ ఖర్గ్ ఐలాండ్ మీద దాడితో యుద్ధం మరింత భీకర రూపం దాల్చనుందని అమెరికా తేల్చి చెప్పేసింది. తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు ఉంటాయని ఇరాన్ కూడా హెచ్చరిస్తున్న వేళ ముడి చమురు, గ్యాస్ సంక్షోభం ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.